బాప్తిజం ఇచ్చిన యోహాను ఇచ్చిన బాప్తిజం పరలోకానికి వచ్చింది అని ఒక సమాధానం ఉంది వీళ్ళ దగ్గర. కానీ ఒకవేళ ఒప్పుకుంటే మా హోదా, మా స్థితి, మేము కూడా ఆ యోహాను చెప్పేదే వినాలా. మేము వస్త్రధారణ ఏంటి, మా వస్త్రధారణ ఏంటి, వాడు వేసుకున్న వస్త్రధారణ ఏంటి, మేము సర్టిఫికేట్ ఏంటి, వాడు కలిగిన చదువు ఏంటిది, వాడి సర్టిఫికేట్ ఎంత, వీటితో పోల్చుకుంటూ సత్యాన్ని కట్టివేస్తూ మనుషులు మూర్ఖమైన తరము వారై దేవుని వాక్యను ద్వేషిస్తూ అసూయను పెంచుకుంటూ వాళ్ళు బతకడానికి అనేక మందిని వెంకట గారి పట్టిస్తున్నారు. ఈ శాస్త్రులు, జ్ఞానులు, పెద్దలు, ప్రధాన యాజకులు, ఎవరు ఇక్కడ ప్రధాన యాజకులు అనగా ఎవరు, ఇంచుమించు పాస్టర్లు అనుకున్నారు. వీళ్ళు మనుషుల్ని వెంకట గారి పట్టిస్తున్నారు. వీళ్ళు సత్యాన్ని సత్యంగా ఒప్పుకోకుండా ఏదైతే బయలుపరచబడిందో, ఏదైతే విప్పబడిందో, ఏ దేవునితో మాట్లాడుతున్నాడో, ఎప్పుడు ఈ కాలంలో ఈ రోజున దేవుని తన ఏ రూపంలో నేను భావిస్తూ ఉన్నాడో దాన్ని కప్పివేస్తూ మనసును దేవుని వైపు చూడకుండా ఉండేటప్పుడు వీళ్ళు ప్రయాసపడుతూ అనేక పలు విధాలైన బోధనతో సంఘాలను కప్పివేస్తూ ఉన్నారు.